టైం 3:49. గుడ్ మార్నింగ్. సో బైక్ ఫామ్ అవుట్ చేయడం అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. లెట్స్ ప్లే ద మ్యూజిక్. స్పాటిఫై. వెదర్ మంచిగా కూల్గా ఉంది. సో మన అపార్ట్మెంట్ నుంచి బయటకు స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ స్ట్రెచ్, నాన్ స్టాప్ స్ట్రెచ్ కొట్టేద్దాం అనుకుంటున్నా. $350. సో మనం అరౌండ్ 4 అనుకో, 4 అంటే ఒక 4 అవర్స్ చేసుకో, 8-9 లోపు రీచ్ అయిపోవాలి. చల్లగా గాలి వస్తుంది. ఎండ రాకముందే రీచ్ అయిపోవాలి మన భద్రాచలంకి. ట్యాంక్ ఈస్ ఫుల్. చలో రైడ్ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 4 అవుతుంది. సో అన్నీ సెట్ చేసుకునేసరికి ఆగిన రోడ్డు మీద. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా. ఎగ్జాక్ట్గా మనం ఒక 9 వరకు రీచ్ అయినాడు ఆ టార్గెట్. గూగుల్ మ్యాప్ 9:40 10 చెప్తుంది. గూగుల్ మ్యాప్ బీట్ చేస్తున్న లేదా చూడాలి. కిలోమీటర్స్ వచ్చినాయి ప్రజెంట్. రోడ్లు అయితే ఘోరం అండ్ ఆపోజిట్ వెహికల్స్ లారీలు అయితే ఘోరంగా వచ్చి ఇప్పటివరకు 160 హైవే మీద. మార్నింగ్ స్టార్ట్ అయింది. సన్ రైజ్ ఇంకా కాలేదు కానీ బాగుంది వెదర్. నాన్ స్టాప్ ఒక 50 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒక్కటి బాగుంది. ఇంకొక 190 కిలోమీటర్స్ అయితే భద్రాచలం. సన్ రైజ్ అయిపోయింది. ఒక టీ బ్రేక్ తీసుకున్నా 5 మినిట్స్. 4:10కి స్టార్ట్ అయిపోతే 6 లోపు 150 కిలోమీటర్స్ అయిపోయింది. మార్నింగ్ టైంలో లారీలో చాలా ఘోరంగా వచ్చారు. మొత్తం రోడ్డు మొత్తం గుంతలు ఉన్నాయి. ఇంకెక్కువ కవర్ చేస్తుండే. ఇంకొక 150 కిలోమీటర్స్ అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. సాంగ్స్ మంచిగా, సన్ రైజ్. ఇది కదా మనకు కావాల్సింది. ఎన్ని బీర్లు ఎంత ఆల్కహాల్ తాగినా కానీ ఇక అంత కిక్ ఇంత కిక్ అస్సలు రాదు.
రోడ్లు ఘోరంగా ఉన్నాయిరా బాబు. 150లో ఒక 50 స్టెచ్ బాగుండే, 100 మొత్తం ఇంత ఉండే. మళ్ళీ ఇప్పుడు సేమ్ రోడ్స్ యాస్టీస్ ఉన్నాయి, టిపికల్ ఇండియన్ రోడ్స్. ఎక్కడ పెద్ద హోల్ వచ్చేది తెలుసలేదు. ఆ బుక్ ఏమో కానీ బండికి బుక్ అవుతుంది. ఆగో ఇట్లా 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 ఇట్లా. ఈ రోడ్స్కి అడ్వెంచర్ బైక్ అయితే సూపర్ ఉంటుండే, లైక్ ఎక్స్పల్స్, హిమాలయన్, డ్యూక్ 390. ఇవైతే 150 స్పీడ్ పోయినా కానీ షాక్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ బైక్ ఓకే పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది దీంట్లో కూడా. 600 meters turn right. పర్లేదు, ఇటు సైడ్ కొంచెం మంచి గ్రీనరీ బాగుంది మన సైడ్ కంటే ఎక్కువ. నేషనల్ హైవే 930B. అందరికి కావాల్సిన లొకేషన్ ఇది. చుట్టూ తాటి చెట్లు, లొకేషన్ బాగుంది. కానీ రోడ్డు అమ్మ, ఇంత పెద్దగా ఉన్న రోడ్డు కొంచెం వేసే, కొత్త రోడ్డు వేసే పోతుంది. ఏదో ఫారెస్ట్కి ఎంటర్ అయ్యాం. ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు మొత్తం ఫారెస్ట్ ఉంది. రికార్డ్ చేయలేకపోయినా అందుకని, ఎందుకంటే బ్లాక్ చేస్తుంటే రోడ్డు మీద డిస్ట్రాక్షన్ వస్తాయి. ఇట్లా చూసినా సడన్ బ్రేక్ వేసిండు. ఈ ఘాట్ రోడ్లలో ఇదే బాధ. తెలంగాణ ప్రభుత్వం, ఇంకా మనం తెలంగాణలో ఉన్నాం, ఆంధ్ర పోలే. పైనుంచి చంపావే కరెంట్ తీగా నెమ్మది. ఇట్లా ఫారెస్ట్ మా సైడ్ ఎంత బాగుండో, మొత్తం ఫారెస్ట్.
నాన్న 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 నాన్న. రోడ్డు తగ్గట్టు సాంగ్. కాదేసిన అందం కలలాగా వెలిసిన కాలం కంటికెదురుగా కనబడగానే తన్నే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే కంటికెదురుగా కనబడినానే అంతే తడబడినానే. సారే Papaganisa Anjukula jalur चलो టార్చ్ అదే అనుకుంటా. ఐ థింక్ అదే వస్తుంది. గోదావరి భద్రాచలం టైం ఎంత అవుతుంది? 8:30. సో మిడిల్లో 2 బ్రేక్స్ చేసుకున్నాం కాబట్టి 8:30. ఇప్పుడు ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. వాటర్ లేవేదిరా, ఇసుక మొత్తం ఇసుక, వాటర్ లేవు. గోదావరి నది మొత్తం ఎండిపోయింది, వాటర్ లేవు. పట్టు పట్టు ఆకలింది ఆయాక్షి. అదే అనుకోండి టెంపుల్. యాక్చువల్గా కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అదే.
జై శ్రీరామ్. ఒక్కలు ఇవన్నీ hotels rooms. I don't know how much it will be cost, but we are officially staying in Sri Rama Nivasam. Take right. Okay, okay, I'll be taking left. తీసుకుపోతున్నారు అయ్యా. గుర్రం ఎక్కుతావా? అమ్మ గూగుల్ ఏంద్రా చెప్తానే ఉన్నది. అరే ఇదిరా, ఇది అదే అనుకోండి. ఐ థింక్ ఇది అదే, మనం వేరే రూట్కి వచ్చేసినాం, లోపలికి వచ్చేసినాం. శ్రీరామ నిలయం. Finally reached Srirama Nilayam.
వేడి ఫుల్ వస్తున్నారా బాబు. అడే 34 kilometers from here. వరస్ట్ రోడ్డు రా బాబు. ఏం రోడ్డు రా బాబు ఇది. ఎంత పెద్ద అంటే చూడు, రోడ్డు చూసిన 30 కిలోమీటర్సే కానీ అమ్మ 1 అవర్ పట్టేటట్టు ఉంది 30 కిలోమీటర్స్ కొట్టడానికి. కనీసం 5th గేర్ కూడా చాయిస్ లేకుండా అయిపోయింది. 100 మీటర్స్ పోతున్నా లేదో మళ్ళీ హోల్స్ వస్తాయి. రోడ్డు మొత్తం నిద్రపోతున్నావా? పర్ణశాల ఇంకొక 800 మీటర్స్ అనుకుంటా. ఆల్మోస్ట్ వచ్చేసినాం. గూగుల్లో మనకు ఎగ్జాక్ట్ కావాల్సిన లొకేషన్ చూపెట్టదు. సో లోకల్స్ని అడగాల్సిందే. అడిగితే ఇక్కడ లెఫ్ట్ అని చెప్పారు. గూగుల్ ఏమో పర్ణశాల విలేజ్ చూపిస్తుంది. పర్ణశాలకి ఎంట్రీ అయినాం. వీడెవడో కూర్చున్నాడు. వీడేమన్నా టోల్ అడుగుతాడు అనుకున్నా. వీడెంత అడుగుతాడు? ఓన్లీ 10 రూపాయలు బండికి. ఫోన్పే క్యాష్ లేదు. ఏడుగైనా దోసుకుంటారు. శీతల మార్గం ఇటు అటా ఇటా ఇటు టెంపుల్ క్లోజ్ ఉందంట. ఫుల్ రష్ ఉంది. రామాయణం టైంలో అంటే వాళ్ళ టైంలో ఇదంతా అడివి. ఇప్పుడు మొత్తం పంట పొలాలు. ఈడెట్రా ఎటు పోడు. అరే ఈడు ఏముందండి రా? ఎక్కడ అక్కన్నా? ఏడవుతుంది బండి.
వీడియో పెట్టేసేసి ఇది సీతమ్మ ఇక్కడనే సీతమ్మ ఆడ కూర్చుంది. వేరే అనుకుంటా లోపల గొప్ప అలవాటు ఉండదు, ఆఫ్ చేయాల్సి వస్తుంది. సీతమ్మ వారు శ్రీరాముల వారు స్నానాలు చేసి వాళ్ళ వస్త్రాలు ఆరబెట్టుకునే ప్లేస్ చూడడం జరిగింది. నెక్స్ట్ 14 ఏళ్ళ వనవాసంలో వాళ్ళు ఎక్కడైతే 3 ఏళ్ళు స్టే చేసారో అక్కడికి వెళ్తున్నాం. దాన్ని పర్ణశాల అంటారు. అండ్ ఇప్పుడు ఇందాక చూసిన ప్లేస్లో శూర్పణఖ ముక్కు పోసింది అక్కడనే. వాటి రోడ్ పట్టే టర్నింగ్. ఇప్పుడు ఇవన్నీ విలేజెస్ అయినాయి, కానీ ఆ కాలంలో మొత్తం అడవి. వెల్కమ్ టు పర్ణశాల. టెంపుల్ విల్ బి ఓపెన్ సూన్ at 3 p.m. పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఈ గ్యాంగ్ ఉండే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎమ్రైన్లో కలవడా లేదా, బైక్ తీసుకొని దూరేస్తున్నాం. ఎవరు మనకు ఓపెన్ క్లోజ్ అని చెప్పలేడు. మనమైతే డైరెక్ట్ వచ్చేస్తున్నాం బైక్ తీసుకొని. వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం షేర్ ఆఫీస్కి స్టార్ట్ అయినా. సో అక్కడ అడ్వాన్స్ తీసుకుంటారు. సో కలెక్ట్ చేసుకొని అటు నుంచి అలా వెళ్ళిపోవాలి. ఇదే టెంపుల్. జనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఇదే టెంపుల్ నియర్ బై మనకు స్టే దొరికింది. కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నా, ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సిందే. గోదావరి నదిలో వాటర్ లేవు, ఇసుక.
మా ఊరోళ్ళు కానీ ఈడ ఉంటే ఇంత కూడా తీసుకుంటూ పోయడం మొత్తం అస్సాం అంతా అస్సాం చేస్తుండే. అందరు కావాలి, కొందరు అంటారు బిజినెస్ పర్పస్ చూసేవాళ్ళు. ఇక్కడ ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇండస్ట్రీ టైప్ ఇండస్ట్రీ అయిపోతుంది. ఇదేంటో మనకు కావాల్సింది కొండలు, హిల్ స్టేషన్. సిటీకి ట్రాఫిక్కి పొల్యూషన్కి దూరంగా ఇట్లా కొండలో ట్రావెల్ చేయాలి. రైనీ సీజన్లో మంచిగా వెళ్ళాలి ఎక్కడికన్నా, ప్లాన్ చేస్తున్నా బట్ ఏమైందో.
800 meter turn right. అక్క గుద్దుతో అక్క భయం అవుతుంది. ఇటు వస్తున్నావు రా.